హాయ్ గైస్, తనదైన సినిమాలతో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తూ సినిమాకు తన మార్కెట్ను పెంచుకుంటూ పోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం 9వ రోజు కలెక్షన్లు చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని ఈ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 102 కోట్ల బిజినెస్ జరగక ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల బిజినెస్ జరిగింది. 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 48 లక్షలు, సీడెడ్లో 14 లక్షలు, ఉత్తరాంధ్రలో 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో 11 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, కృష్ణాలో 9 లక్షలు, నెల్లూరులో 7 లక్షలతో కలిపి 1.67 కోట్ల షేరు, 3.10 కోట్ల గ్రాస్ వచ్చింది. 9 రోజుల్లో నైజాంలో 32.25 కోట్లు, సీడెడ్లో 9.19 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 8.88 కోట్లు, వెస్ట్ గోదావరిలో 5.59 కోట్లు, గుంటూరులో 7.90 కోట్లు, కృష్ణాలో 6.9 కోట్లు, నెల్లూరులో 3.44 కోట్లు, మొత్తం కలిపి 84.77 కోట్ల షేరు, 129.90 కోట్ల గ్రాస్ వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీకి ఆంధ్ర తెలంగాణలో 9 రోజుల్లో 84.77 కోట్లు వచ్చింది. అలాగే ఈ సినిమాకు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.25 కోట్లు, ఓవర్సీస్లో 14.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి 105.47 కోట్ల షేరు, 216 కోట్ల గ్రాస్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు టెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్కు 134 కోట్లు నమోదైంది. 9 రోజుల్లో 105.47 కోట్లు వచ్చాయి. అంటే మరో 27.53 కోట్లు రాబడితే మూవీ క్లీన్ హిట్ అవుతుంది.